బోడుప్పల్లో కిడ్నాప్కు గురైన 8 నెలల చిన్నారిని మేడిపల్లి పోలీసులు కేవలం 3 గంటల్లోనే సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న నల్లా దుర్గాభవాని చిన్నారిని చూసుకుంటారని చెప్పి ఆటోలో కర్మన్ ఘాట్కు తీసుకెళ్లింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో సీసీటీవీ ఫుటేజ్, ఆటో ప్రయాణ మార్గం, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి చిన్నారిని గుర్తించి నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన కుమారుడు మృతి చెందడంతో మగబిడ్డను తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు నిందితురాలు అంగీకరించినట్లు ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. నిందితురాలని రిమాండ్కు తరలించగా అత్యంత వేగంగా చిన్నారిని రక్షించిన మేడిపల్లి పోలీసుల పనితీరును మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి అభినందించారు. పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ కాలం యొక్క సారాంశం ఏంటంటే, ఒక 8 నెలల బాబు వైష్ణవ్ రుద్రాంశ ఆయన పేరు. ఆయన శివరామ్ అండ్ స్పందన దంపతులు వాళ్ళ బాబు. అయితే ఈ స్పందన ఎవరైతే వంట చేసుకుంటున్నారో ఆ వంట చేసుకుంటున్నప్పుడు 12 గంటల సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక 10 రోజుల క్రితం ఒక వాచ్ ఉమెన్ చేరినారు. ఆవిడ దుర్గాబాబు అనే ఆవిడ పేరు. ఆవిడ నేను బాబుని ఆడిస్తా అని చెప్పేసి కిందికి తీసుకెళ్లి అట్నుంచటే ఆ బాబుని తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళ తమ్ముడిని పట్టుకొని ఆ తమ్ముడి ద్వారా వాళ్ళ లేటెస్ట్ లొకేషన్ తీసుకొని అక్కడికి వెళ్తే అక్కడ ఆ బాబుతో పాటు ఎవరైతే కిడ్నాప్ చేసిన మహిళ ఉందో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ హస్బెండ్కి ఇక్కడికి వచ్చి ఈ హస్బెండ్కి లేదు బాబు అక్కడే ఉన్నాడు అని చెప్పింది. సో హస్బెండ్ ఎప్పుడైతే ఒత్తిడి చేశాడో బాబుని చూపించమని, అప్పుడు ఆవిడ ఒక ప్లాన్ తయారు చేసుకొని వీళ్ళ బాబుని చూసి వీళ్ళ ఇంట్లో ఒక వాచ్ ఉమెన్గా జాయిన్ అయ్యి కావాలని బాబుతోనూ తల్లితోనూ ఎక్వైంటెన్స్ పెంచుకొని ఒక ఫైన్ టైం చూసుకొని ఇవాళ ఆ కిడ్నాప్ని అమలుపరిచింది. కానీ మా మేడిపల్లి ఏసీపీ అండ్ మేడిపల్లి ఎస్హెచ్ఓ చాలా ప్రాంప్ట్గా యాక్ట్ చేసి 3 గంటల వ్యవధిలోనే ఆ బాబుని సేఫ్గా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చినారు. ఈరోజు ఆ తల్లి యొక్క ఆనందం